హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? సో మీరందరూ మీ బైబిల్స్, మీ నోట్బుక్స్ తీసుకొని వచ్చి ఈ ఆన్లైన్ VBSకి అటెండ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రేయర్ తోటి మనం ఈ VBSని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా నీ కృప ద్వారా ఈ ఆన్లైన్ VBSని స్టార్ట్ చేసుకోబోతున్నాం తండ్రి. ప్రభువా నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు. ప్రభువా మరి పిల్లలందరూ తండ్రి ఈ ఆన్లైన్ VBS వారికి మహిమకరంగా ఉండటానికి మీ కృప చూపించండి. వారందరూ తండ్రి ఇంట్రెస్ట్ పెట్టి నీ గురించి నేర్చుకొని నీకు సాధనాలుగా వారు వాడబడుటకు, నీకు మహిమకరంగా వారు ఉండుటకు నీ కృప దయచేయమని, ఎటువంటి అవంతరాలు లేకుండా నాయన నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. నైమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. మునిగి లేచాడు, మునిగి లేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కాదయ్యా 7 సార్లు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు, ఆరు కాదయ్యా 7 సార్లు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. 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 చూసారా అద్భుతం ఎలా జరిగెనో, నయమాను కుష్ఠంతా ఎగిరిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెనో, నయమాను కుష్ఠంతా ఎగిరిపోయెను. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. 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 नामानने एलीशा का बात मानकर डुबकी लगाई. नामानने एलीशा का बात मानकर डुबकी लगाई. डुबकी लगाई रे बाबा, 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 डुबकी लगाई. 1 और 2 और 3 4 5, 5 और 6 और 7 लगाई. 1 और 2 और 3 4 5, 5 और 6 और 7 लगाई. डुबकी लगाई रे बाबा, डुबकी 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 लगाई. देखो कैसा चमत्कार हुआ,
Praise the Lord. My name is Cutie. Today's memory verse is 1 Samuel 15:22. Obedience is better than sacrifice. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఈ ఆన్లైన్ వీబీఎస్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం ఈ ఆన్లైన్ వీబీఎస్ ద్వారా దేవుని మహిమపరుద్దాం, చాలా స్టోరీస్ నేర్చుకుందాం, చాలా మెమరీ వర్సెస్, మంచి యాక్టివిటీస్, మంచి పాటలు ఇవన్నీ నేర్చుకొని ఈ వెకేషన్ టైంలో కూడా దేవుని కొరకు బలంగా వాడబడదాం. ఆల్రైట్, ఈ సమయంలో ఒక మంచి స్టోరీ నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. కానీ అంతకన్నా ముందు అందరం ఎక్కడున్నామో అక్కడ మోకాళ్ళుని తలలు వంచి 2 చేతులను జోడించి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. తలలు వంచి అందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, ఈ వీబీఎస్ ఆన్లైన్ వీబీఎస్ ద్వారా నాయన తండ్రి ప్రభా నీవు మహిమపరచబడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ నాయన తండ్రి ప్రభా ఎంతో ఇంట్రెస్ట్గా ఇవన్నీ నేర్చుకొని తండ్రి వారి జీవితంలో నాయన తండ్రి ప్రభా ఇవన్నీ ఉపయోగించుటకు తండ్రి వారికి కావాల్సిన జ్ఞానమును తెలివిని మీరు దయచేయమని కోరుతూ ఈ కొద్ది మాటలు ప్రభు అయిన యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఆల్రైట్, సో ఈ లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటున్నారు కదా. మీ పేరెంట్స్, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీరు, మీ ఫ్రెండ్స్ అందరు ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు కదా. మరి అందరూ మంచిగా ఉంటున్నారా? అందరు మీ పేరెంట్స్ చెప్పిన మాట వింటున్నారా? ఓకే, ఇవాళ ఒక చిన్న లెసన్ నేర్చుకుందాము. మన జీవితంలో ఒబీడియన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒకసారి ఆలోచిద్దాము. ఈ స్టోరీలో నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలి, ఆ తర్వాత బైబిల్ స్టోరీకి వెళ్ళాలి అని అనుకున్నాను. ఒక ఊర్లో ఒక పెద్ద అడవి ఉండేది, చాలా పెద్ద అడవి. ఆ అడవిలో ఏమేమి ఉంటాయి పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా. అడవిలో చాలా యానిమల్స్ ఉంటాయి, చాలా ట్రీస్ ఉంటాయి, చాలా ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, చాలా వాటర్ ఉంటుంది. సో అంత పెద్ద అడవిలో ఒక పెద్ద అడవి, నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద అడవిలో ఒక 400 years to 300 years బ్యాక్ ఒక పెద్ద చెట్టు ఉండేదంట. సో ఇంత పాత కాలమైన ఈ చెట్టు చాలా పెద్దది ఉన్నది కాబట్టి అందులో చాలా బర్డ్స్ ఉంటుండే, చాలా ఫ్లవర్స్ ఉంటుండే. ఆ బర్డ్స్ కొన్ని నెస్ట్ కట్టుకొని ఉంటుండే, చాలా బర్డ్స్ కలిసి ఉంటుండే అన్నమాట. సో ఆ బర్డ్స్ అన్నిటికీ ఇది ఒక మంచి సొంత ఇల్లు లాగా ఉంటుండే అన్నమాట. ఇంత పాత కాలపు చెట్టు కాబట్టి చాలామందికి నీడనిచ్చేది కాబట్టి సో ఈ చెట్టుని అందరు చాలా ఇష్టపడే వాళ్ళంట. యానిమల్స్ అన్నీ వచ్చి దీని కిందికి ఉండేటివంట. చాలా మంచి మంచి ఫ్లవర్స్ ఇందులో ఉంటుండేనంట. మంచి మంచి బర్డ్స్ వచ్చి అక్కడ నెస్ట్ కట్టుకొని ఈ చెట్టు పైన ఉండేటివంట. సో ఇవన్నీ బర్డ్స్ కన్నా ఎక్కువ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక పెద్ద బర్డ్ ఉంది కదా పిల్లలు. ఈ పెద్ద బర్డ్ ఇక్కడున్న బర్డ్స్ అన్నిటికీ రాజు అన్నమాట. సో ఈ బర్డ్స్ అన్నిటికీ ఒక కింగ్ ఉంటుండే అన్నమాట. ఆ కింగ్ అది ఏది చెప్పినా ప్రతి ఒక్క బర్డ్ వినేదన్నమాట. ఒకరోజు ఇలా ఇంత పెద్ద అడవిలో నడుచుకుంటూ ఒక 2 మనుషులు వెళ్తున్నారంట. వెళ్తూ వెళ్తూ ఈ చెట్టు కిందికి వచ్చి చాలా మంచి నీడను చూసినారంట. అట్లా నీడలోనే ఉంటూ వాళ్ళు సడన్గా పైకి ఎత్తి చూసినప్పుడు అక్కడ ఆ చెట్టుకి చాలా మంచి వాల్యూ ఉన్న, మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న, చాలా ఉపయోగపడే ఫ్లవర్స్, చాలా ఉపయోగపడే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అంతేకాదు వాటి బ్రాంచెస్ చాలా వెడల్పుకున్నందుకు అవన్నీ చూసి ఆ 2 మనుషులు అనుకున్నారంట, అరే ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, ఈ చెట్టుని కొమ్మలను మనం నరికేసి ఈ ఫ్లవర్స్ని తీసుకొని, ఈ ఫ్రూట్స్ని తీసుకొని మన సిటీకి వెళ్ళి దాన్ని అమ్మితే మనకి చాలా డబ్బు వస్తుంది. సో మనం ఏం చేద్దాం తెలుసా, ఇవాళ ఈ రాత్రి ఇక్కడున్న బర్డ్స్ అన్నిటిని చంపేసి రేపు మార్నింగ్ వచ్చేసి దాని ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ తెంపేసుకొని మన టౌన్కి వెళ్ళి అమ్ముకొని చాలా డబ్బులు మనం సంపాదిద్దామా అని 2 ఫ్రెండ్స్ అనుకున్నారంట. అనుకున్న మాట ఈ రాజు విన్నాడంట. ఈ రాజు విని వెంటనే ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసినాడంట పిల్లలు. సో ఈ బర్డ్స్ అన్నిటిని గ్యాదర్ చేసేసి ఆ రాజు పిలిచి చెప్పినాడంట, చూడండి బర్డ్స్, నిన్న నేను విన్నాను ఒక 2 హంటర్స్ దారిలో వెళ్తూ మన చెట్టు కింద
మన ఇంటి కింద కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్నారు ఏంటంటే, ఇక్కడున్న బర్డ్స్ అన్నిటిని చంపేస్తే కానీ మనం ఈ చెట్టు నరికి వేయలేము, దీని ఫ్లవర్స్ తీసుకోలేము, దీని ఫ్రూట్స్ తీసుకోలేము, కాబట్టి మనం ఏం చేద్దామంటే రేపు పొద్దున వచ్చి దీని ఇక్కడున్న బర్డ్స్ అన్నిటినీ కాల్చేద్దాము అని అనుకున్నాయి. సో మనం ఏం చేద్దాం తెలుసా, రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చే లోపల మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు హంటర్స్, వాళ్ళు ఏ సమయంలోనైనా వచ్చేసి మనం అన్ని కాల్చి వేస్తారు కాబట్టి మన ప్రాణాలు కాపాడుకుందాం. మన పిల్లలు ఉన్నారు, మన నెస్ట్స్ ఉన్నాయి, మన ఎగ్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి కదా. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే మనము ఈ రాత్రికి ఈ చెట్టు మీద నుండి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాయంట. అనుకోగానే ఈ రాజు చెప్పగానే వెంటనే ఆ బర్డ్స్ అన్నీ విందామనుకున్నాయంట. సో ఆ వెంటనే వేరే వేరే బర్డ్స్ అన్నీ ఏం చేసినాయంటే ఒక్కొక్కటిగా వెళ్ళిపోయినాయి. చూసినారా పిల్లలు, ఇట్లా ఒక్కొక్కటిగా వెళ్ళిపోయినాయి. అక్కడి నుండి వెళ్ళిపోయి వాటి ప్లేసెస్ నుండి వెళ్ళిపోయాయి అన్నమాట. వెళ్ళిపోతున్న టైంలో సడన్గా అన్నీ వెళ్ళిపోయినాయి కూడా ఒక 4 బర్డ్స్ మాత్రం ఏమనుకున్నాయంటే, ఎవరు వాళ్ళు వచ్చేది, ఎందుకు వస్తారు మన చెట్టు దగ్గరికి, వాళ్ళేం చేస్తారు మనని, అయినా ఈ చెట్టు ఎందుకు కొట్టేస్తారు, ఇది 300-400 ఇయర్స్ బ్యాక్ చెట్టు, దీన్ని కట్ చేసేస్తే వాళ్ళకే లాస్ కదా, వాళ్ళకే వర్షాలు రావు కదా, ఇవన్నీ ఆలోచించి ఎందుకు కట్ చేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది, కాబట్టి ఏం కాదు, మనం ఏం చేద్దాం తెలుసా, ఆ రాజు పెద్దోడు, ఆల్రెడీ చాలా ముసలోడు అయిపోయినాడు మన రాజు, సో ఆయన చెప్పిన మాట మనం ఏం విననవసరం లేదు ఫ్రెండ్స్, మనం ఉండిపోదాము అని అనుకున్నాయంట. అట్లా అనుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఏమైపోయిందంటే ఇక్కడున్న బర్డ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళిపోయినాయి. ప్రతి బర్డ్ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈవెన్ రాజు వెళ్ళిపోయినాడు, ఈవెన్ చిన్న చిన్న బర్డ్స్ అక్కడ నుండి వెళ్ళిపోయినాయి. కానీ ఒక 4-5 బర్డ్స్ మాత్రం చెప్పిన మాట వినలేదు. వినకుండా అవి ఏం చేసినాయనంటే వాటి మాటలు వినకుండా మనం ఇక్కడే ఉండిపోదాము, ఇదే మనకు మంచి నీడనిస్తుంది కదా, ఇదే మనకి మంచి ఫలాలను ఇస్తుంది కదా, ఇక్కడే మన ఇల్లులు ఉన్నాయి కదా, ఇవన్నీ వదులుకొని మనం ఎక్కడ పోదాం, ఆ హంటర్స్ మనని ఏం చేయలేరు అని అనుకొని అవన్నీ అక్కడే ఉండిపోయినాయంట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే ఆ ఇద్దరు హంటర్స్ ఫాస్ట్గా వచ్చేసి వాళ్ళు ఏం చేసినారు అని అంటే ఒక పెద్ద మంట తెచ్చినారంట. పిల్లలు చాలా పెద్ద మంట తీసుకొని వచ్చేసి ఆ బర్డ్స్ దగ్గర చూస్తే అన్నీ ఎగిరిపోయినాయి. ఒక 4-5 బర్డ్స్ మాత్రం ఏవైతే రాజు మాట వినలేదో ఆ బర్డ్స్ మాత్రం అక్కడ ఉండిపోయి, అక్కడ ఉన్నందుకు వాళ్ళు ఏమనుకున్నారంటే అయ్యో తక్కువే ఉన్నాయి కదా, వీటిని మనం వెంటనే కాల్ చేయొచ్చని చూడండి ఏం చేసినాయంటే ఇంత మంట పెట్టేసి కాల్ చేసినందుకు ఆ మంటలో ఆ బర్డ్స్ అన్నీ కాలిపోయినాయి. పిల్లలు ఇప్పుడు లాస్ ఎవరికైంది? ఎస్, ఎవరైతే ఏ బర్డ్స్ అయితే మాట వినలేదో, ఏ బర్డ్స్ అయితే ఆ రాజు చెప్పిన మాట వినకుండా ఇవి మనం ఏం చేయలేవు, లేకపోతే ఆ రాజు ముసలోడు అయిపోయినాడు సో మనం వినాల్సిన అవసరం లేదు, లేకపోతే దీన్ని ఎవరు ఏం చేస్తారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో, లేకపోతే నేనేంటి వినేది, నాకేం అవసరం, నేను ఇక్కడే ఉండిపోతాను, నన్ను ఎవ్వరు పట్టించుకోరు, నన్ను ఎవ్వరు చూడరు, పొద్దునొచ్చి వీళ్ళేం నరికేయరు అని ఆలోచించిన ఆ బర్డ్స్ మాత్రం కాలిపోయినాయి. మిగతావన్నీ ఎగిరిపోయి అవి సేఫ్గా ఉన్నాయి అన్నమాట. చూసినరా పిల్లలు, చెప్పిన మాట వినకపోవడంని బట్టి ఆ బర్డ్స్ ఈ మంటలకు కాలి బూడిదైపోయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ హంటర్స్ వచ్చేసి ఆ చెట్టునంతా నరికేసి అవి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయి వాటిని మంచిగా వాటిని అమ్ముకొని ఆ ఫ్లవర్స్ని, ఆ ఫ్రూట్స్ని, ఆ బ్రాంచెస్ని అవన్నిటిని అమ్ముకొని వాళ్ళు చాలా మనీ చేసుకున్నారనమాట. పిల్లలు ఈ విధంగానే బైబిల్లో మీ అందరికీ తెలిసిన యోనా ఉండే. యోనా మీ అందరికీ తెలుసు కదా, ఒకరోజు దేవుడు ఆయనకి చెప్తాడు, యోనా నినివే ప్రజలు ఒకసారి నువ్వు వెళ్ళి వాళ్ళకి నా సువార్తను చెప్పు, వాళ్ళపైన నా ఉగ్రత రాబోతుందని ఒకసారి నువ్వు మంచిగా చెప్పు, నేను వాళ్ళు తిరిగి నా దిక్కు తిరిగినప్పుడు నేను వాళ్ళని రక్షిస్తాను అని చెప్పినప్పుడు యోనా ఏం చేస్తాడంటే, నినివే ప్రజలు చాలా భయంకరమైన మూర్ఖులు, వాళ్ళ దగ్గరికి నేను పోలేను అని చెప్పేసి దేవుని మాటను నిర్లక్ష్యం చేసి డిసొబీడియంట్గా ఉండి ఆయన తర్షీష్కి వెళ్తూ ఉంటాడనమాట. తర్షీష్కు వెళ్తుంటే ఆ ఓడలో పెద్ద తుఫాన్ వచ్చేసి ఆ తుఫాన్లో ఉన్న వాళ్ళ ఆ ఓడంతా కదలడంని బట్టి ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ వచ్చి అమ్మో ఇదెందుకు అవుతుంది, మాకు ఇంత పెద్ద తుఫాన్ ఎందుకు వస్తుంది మా మీదికి అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడుతున్నప్పుడు ఆ టైంలో యోనా లేసి అంటాడు, ఇదిగో నేనే డిసొబీడియంట్గా ఉండే,
నేనే ఇన్ని రోజులు నేను దేవుడు చెప్పిన మాటను చాలా నిర్లక్ష్యం చేసినాను. దేవుడు ఊరికే చెప్పినాడు, ఏం కాదు నాకు, నేను వెళ్ళి తర్షీష్లో దేవుని సువార్త చెప్తానని అనుకున్నాడు. కానీ ఆ పెద్ద తుఫాన్ రావడంని బట్టి యోనాని వాళ్ళందరూ తీసేసి నీళ్ళల్లో పడేసినాడు అనమాట. నీళ్ళల్లో పడేగానే చూడండి పిల్లలు, యోనా ఏమైపోయినాడు, ఒక పెద్ద ఫిష్ కడుపులో పడిపోయినాడు అనమాట. ఆ పెద్ద ఫిష్ కడుపులో పడిపోయి ఆయన 3 దినాలు అక్కడ ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు పిల్లలు? 3 days. ఆలోచించండి, ఒక పెద్ద ఫిష్ కడుపులో 3 days యోనా ఉన్నాడు. ఆయనకి ఎంత భయంకరంగా ఉండుంటుంది పిల్లలు, ఆలోచించండి. 3 days ఆయనకి ఫుడ్ లేదు, ఆయనకి వాటర్ లేదు, ఆయనకు కావాల్సింది ఏమీ దొరకలేదు. కానీ ఆయన 3 days ఏం చేసినాడో తెలుసా? ఆయన అక్కడే, మీరు ఇక్కడ చూస్తున్నారా, ఆయన అక్కడే కూర్చొని మోకాళ్ళుని ప్రార్థించినాడు. మోకాళ్ళపై నుండి చెప్పినాడు, దేవా నన్ను క్షమించు, నేను తిరిగి మళ్ళీ నినివేకి వెళ్తాను, నీవు చెప్పిన పని చేస్తాను, నీ ఉగ్రత గురించి వారికి తెలియచెప్తాను అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఒక 3 days తర్వాత ఇదే ఫిష్ షోర్కి తీసుకొచ్చేసి ఆయనని ఉమ్మివేస్తుంది అన్నమాట. ఇంత డిసొబీడియంట్గా ఉన్న యోనా మాట దేవుడు విన్నాడు. ఆయన ప్రతి ఆ ప్రార్థనను కూడా దేవుడు విన్నారు. ఇంకొక స్టోరీ మీ అందరికీ బైబిల్లో తెలిసింది, నోవా కాలంలో ఏం జరిగిందంటే పిల్లలు, ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఈ స్టోరీ. నోవాకి 3 కుమారులు ఉండే. ఒకరోజు దేవుడు చెప్తాడు, ఈ లోకంలో చాలా పాపం పెరిగిపోతుంది, సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అనంటే, ఇక్కడున్న ప్రజలందరినీ పెద్ద జల ప్రళయంతో వాళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక మంచి ఓడ సిద్ధం చేసి ప్రతి యానిమల్స్ని తీసుకొచ్చి అందులో పెట్టు, నువ్వు నీ కుటుంబం తీసుకొచ్చి అక్కడ ఉండండి. అంతేకాదు ఎవరెవరు నా మాట వింటారో, ఎవరెవరైతే నీ మాటను ఒబే చేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ షిప్లో పెట్టు, ఆ పెద్ద ఓడలో పెట్టు. నేను తీసుకొని వాళ్ళని సేఫ్గా మళ్ళీ భూమిపైన పెడతాను అని అన్నప్పుడు నోవా కుటుంబము ఆ పనిలో పడ్డప్పుడు అందరూ ఆయనను ఎక్కిరించినారంట. ఏంటి నోవా, జలప్రలయం ఏంటి, వర్షం ఏంటి, ఇట్లాంటివి మేము ఎప్పుడు చూడలేదు, నువ్వెందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు? ఆయన చాలా ఏజ్డ్ పర్సన్ అయిపోయినాడు, ఊరికే అట్లా అంటున్నాడు, దేవుడు చెప్పినాడు అని ఊరికే అంటున్నాడు, లేదు ఇట్లాంటిది ఏం కాదు అని అనుకున్నాడు. కానీ నోవా ఎంత ఒబీడియంట్గా, చూడండి ఎంతో ఒబీడియంట్గా నోవా కుటుంబము, ఆయన 3 కుమారులు, వాళ్ళ భార్యలు, వాళ్ళతో పాటు, నేను ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కొన్ని యానిమల్స్ మీకు చూపించగలిగాను, కానీ ప్రతి యానిమల్ని తీసుకొచ్చి నోవా ఈ పెద్ద షిప్లో, ఈ ఆర్క్లో పెట్టినప్పుడు పెద్ద జల ప్రళయం వచ్చింది. చాలా వర్షం, 40 దినాలు 40 రాత్రులు భయంకరమైన వర్షం వచ్చినప్పుడు ఆ డిసొబీడియంట్ వాళ్ళందరూ వచ్చి, నోవా మమ్మల్ని రక్షించు, దేవా మమ్మల్ని రక్షించు అని వాళ్ళందరూ అంటుండే. కానీ ఏం చేయలేకపోయినాడు నోవా. ఎందుకో తెలుసా? ఇక్కడున్న డోర్ని దేవుడు మూసేసినాడు. ఈ డోర్ మూసేసినాక నోవా వాళ్ళందరినీ లోపల తీసుకొద్దామని అనుకున్నా కానీ ఏం చేయలేకపోయినాడు. కానీ చాలా ఒబీడియంట్గా ఉన్న ఈ నోవా మళ్ళీ ఆయన ఫ్యామిలీ రక్షింపబడ్డారు పిల్లలు. ఆ జలప్రలయం తర్వాత వాళ్ళు భూమి లోపలికి వచ్చినాక వాళ్ళు ఒక మంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేసినారు. చూడండి పిల్లలు, ఇవాళ నేను మీకు చెప్తున్నాను, మనం ఎంత ఒబీడియంట్గా ఉంటామో దానికి అంత మంచి రిజల్ట్ మనం చూస్తాం. డిసొబీడియంట్గా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా వదిలిపెట్టాడు. బైబిల్లో క్లియర్గా రాసింది కదా, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అంటే ఏం చేయాలి? ప్రతిరోజు వాళ్ళకు ఒక షాల్ కప్పి, ప్రతిరోజు వాళ్ళకు ఒక గార్లెండ్ వేసి అలా చేస్తామా? నో, ప్రతిరోజు వాళ్ళ మాటకి ఒబే చేయాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాసింది, ఒబే యువర్ పేరెంట్స్. ఈ లాక్డౌన్ టైంలో మనకు ప్రతిరోజు మన పేరెంట్స్ చెప్తా ఉంటారు కదా, నాన్న అది తీసుకోరా, నాన్న ఇది తీసుకోరా, ఇగో ఈ విషయంలో నాకు హెల్ప్ చేయి, ఇక్కడ వెళ్ళి ఒక చిన్న ఈ వెజిటేబుల్స్ కట్ చేయి. ఆడవాళ్ళకైతే చెప్తుంటారు కదా మన పేరెంట్స్, వెజిటేబుల్స్ కొంచెం కట్ చేయి, కిచెన్లో ఈ హెల్ప్ చేయి, కొంచెం ఇల్లు క్లీన్ చేయి. బాయ్స్కి అయితే చెప్తుంటారు కదా, ఒక్కసారి బయటికి వెళ్ళేసి చిన్న సామాన్ తీసుకొని రా, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఆర్ వి ఒబేయింగ్? చూసినారా, డిసొబీడియన్స్ చూపించిన ఈ బర్డ్స్ అన్నీ ఏ విధంగా మంటకి కాలిపోయినాయో, డిసొబీడియన్స్ చూపించిన యోనా ఏ విధంగా అయితే ఆ చేప కడుపులో పడినారో, డిసొబీడియంట్గా ఉన్న
ప్రజలందరూ ఏ విధంగా అయితే ఆ వర్షానికి వాళ్ళు కంప్లీట్గా నాశనం అయినారో, ఈ విధంగానే మనము కూడా డిసొబీడియంట్గా ఉండకుండా మనము ఒబీడియంట్గా ఉందాం. ముందు దేవునికి ఒబీడియంట్గా ఉందాం. దేవుడు చెప్పిన ప్రతి మాటను విందాం. ప్రతి దినం దేవుని వాక్యం నుండి చదువుకుందాం. ప్రతి దినము ప్రార్థన చేద్దాం. ప్రతి దినము దేవునితో చెప్దాం, దేవా నేను నీకు ఒబీడియంట్గా ఉండలాగున నీవు నాకు నేర్పించు. దేవుడు నేర్పిస్తే అది మన హృదయంలో ఉండిపోతుంది. మీరు అనుకుంటారు మేము చిన్న పిల్లలం అక్క, ఇప్పుడేం ఒబీడియన్స్ మాకు. బైబిల్లో ఈ విధంగా రాసింది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. అవును పిల్లలు, ఈ చిన్ననాటి నుండే మనం ఒబీడియన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన తండ్రి చెప్పిన ప్రతి పనిని చేసినాడు పిల్లలు. మనం కూడా ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళినాడు కదా, మనం కూడా యేసు ప్రభు బాటలో నడుద్దామా? ప్రతి ఒక్కరం ఈరోజు ఒక చిన్న డెసిషన్ తీసుకుందాం. దేవుడు చెప్పిన మాటనే కానీ, మన పేరెంట్స్ చెప్పిన మాటనే కానీ, మన టీచర్స్ చెప్పిన మాటనే కానీ, ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఆన్లైన్ అసైన్మెంట్ ఇస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు పిల్లలు అసైన్మెంట్స్? ఎంతమంది యాక్టివిటీని చేస్తున్నారు? బీబీఎస్లో నేర్చుకున్న యాక్టివిటీస్ ఎంతమంది మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారు? ఇవన్నీ మనము ఆలోచించాలి. మనం చాలా ఒబీడియంట్గా ఉంటే దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. మనం డిసొబీడియంట్గా చాలాసార్లు ఉన్నాం. ఒకసారి ప్రభు దగ్గరికి పోయి చెప్దామా? యోనా ఏ విధంగా చెప్పినాడు, దేవా నన్ను క్షమించు, నేను మరి ఒకసారి నినివికి వెళ్తానని చెప్పగానే వెంటనే ఆ పెద్ద చేప కడుపులోంచి యోనా బయటికి ఉమ్మివేయబడ్డాడు. అదేవిధంగా మనం కూడా ఇన్ని రోజులున్న డిసొబీడియన్స్ని ఒకసారి పక్కకి పెడదాం, ఒకసారి మర్చిపోదాం. వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా ఇప్పుడు నుండి నేను డిసొబీడియంట్గా ఉండనీకి నేను ఇష్టపడను, నీ మాటని నేను ప్రతిదినం వింటాను దేవా, ప్రతిదినము నువ్వు నేర్పించింది నేను నేర్చుకుంటాను. అంతేకాదు నా పేరెంట్స్ ఏం చెప్పినా కానీ నేను వాటిని వింటాను. మీ సిబ్లింగ్స్, మీ అక్కలు అన్నలు ఎప్పుడైనా చిన్న చిన్న పని చెప్తే వాటిని కూడా చేయనీకి యూ నీడ్ టు గో ఫార్వర్డ్. వాళ్ళందరితోటి చాలా ఒబీడియంట్గా ఉండాలి. అప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఒబీడియంట్గా ఉన్న వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతారు. మన పేరెంట్స్ కూడా ఆ విధంగానే ఇష్టపడతారు. సో మనం ఇవాళ తీసుకుందాం ఒక చిన్న డెసిషన్. ఇన్ని రోజులు డిసొబీడియంట్గా ఉండే, ఇన్ని రోజులు చెప్పిన మాట వినకుండే, ఇన్ని రోజులు నన్ను ఎవరు చెక్ చేయట్లేదు కదా, నా అసైన్మెంట్స్ ఎవరికి పంపించట్లేదు కదా, నా హోంవర్క్ ఎవరు చూడట్లేదు కదా అని టీచర్స్ చెప్పింది కూడా మనం చాలాసార్లు వదిలేసినాం. చాలాసార్లు మన పేరెంట్స్ ఇదిగో ఈ పని చేయాలి అని చెప్పినారు, కానీ మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేసేసినాం. కానీ ఇవాళ మనం ఒక మంచి డిసిషన్ తీసుకుందాం. ఎవ్వరు చూసినా చూడకపోయినా మన ప్రభువు మనల్ని ప్రతిరోజు చూస్తున్నాడు. పిల్లలు మీరు ఎక్కడున్నప్పటికీ ఆయన కంటికి ఏది కూడా మరుగై ఉండదు. ఆయనకి ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుంది. ఒక గ్లాస్ నుండి మనకు ఏ విధంగా వేరే సైడ్ అంత క్లియర్గా కనిపిస్తుందో మన హృదయం కూడా, మన తలంపులు కూడా, మన పనులు కూడా ఈ భూమి మీద ఎక్కడ ఉండి చేసినా మన ప్రభువుకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవాళ ఒక మంచి డెసిషన్. లెట్ us be very obedient to God. Let us be very obedient to our parents, to our siblings and to our elders, to our Sunday school teachers and to everybody. ఈ ఒక చిన్న డెసిషన్ తీసుకుందామా? మీరు ఈ డెసిషన్ తీసుకున్నాక ఒకసారి మీ లైఫ్ తర్వాత మీరే ఎగ్జామిన్ చేసుకోండి. డిసొబీడియంట్గా ఉన్నప్పుడు చాలామంది మనల్ని ఇష్టపడకపోతుండే, చాలా లాస్ మనం ఫేస్ చేస్తాము. కానీ ఒబీడియంట్గా అయ్యాక అందరూ మనల్ని ఇష్టపడతారు. మన పేరెంట్స్ ఎక్స్ట్రా లవ్ చూపిస్తారు, దేవుడు ఎక్స్ట్రా గ్రేస్, ఎక్స్ట్రా కృప మనకి చూపిస్తాడు. సో దేవుని మాటకి లోబడదాము, మన పేరెంట్స్కి లోబడదాము, పెద్దవాళ్ళకి లోబడదాము. ఇవాళ ఈ స్టోరీ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒబీడియంట్గా ఉందాము, దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉందాము. ఈ లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరము ఈ యొక్క డెసిషన్ తీసుకొని ముందుకెళ్దాం. మీరు ఎక్కడుంటున్నారో అక్కడ ఇంకొకసారి మీరు మోకాళ్ళ మీద ఉండండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవునితో చెప్పండి, ప్రభువా ఇన్ని రోజులు నేను డిసొబీడియంట్గా ఉండే యేసయ్యా ఒకసారి నన్ను క్షమించు. మళ్ళీ మన పేరెంట్స్తో కూడా చెప్దాము, మమ్మీ డాడీ ఇన్ని రోజులు నేను డిసొబీడియంట్గా ఉండే, కానీ ఇప్పుడు నుండి నేను ఇలా ఉండను. ఇదిగో అక్క చెప్పిన స్టోరీ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. దీని తర్వాత పొందే ఎక్స్ట్రా గ్రేస్, ఎక్స్ట్రా ఫేవర్, ఎక్స్ట్రా లవ్ నేను తీసుకుంటాను. కాబట్టి నేను వాటి నుండి చాలా ఒబీడియంట్గా ఉంటాను అని మన పేరెంట్స్కి చెప్దాము, దేవునితో కూడా చెప్దాము. దేవుని దగ్గర క్షమాపణ పొందుదాము. అందరం తలలు వంచుదాం. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం.
ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభువా, ఈ బిడ్డలందరూ తండ్రి ఒబీడియన్స్ గురించి ఒక మంచి లెసన్ వాళ్ళు విన్నారు తండ్రి. ప్రభువా, వారు నేర్చుకున్నదంతా తండ్రి వారి జీవితంలో, వారి హృదయంలో ప్రభువా ఫలించులాగున నీవు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ చిన్ననాటి నుండే ప్రభువా ప్రతి ఒక్కరు తండ్రి ఒబీడియంట్ కిడ్స్గా ఉండుటకు ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు తండ్రి ప్రభువా, నీ మాట వినే బిడ్డలుగా ఉండుటకు ప్రభువా. అంతే మాత్రం కాదు, వాళ్ళ పేరెంట్స్కి, వారి ఎల్డర్స్కి, వారి సిబ్లింగ్స్కి, సండే స్కూల్ టీచర్స్కి, ప్రతి ఒక్కరికి నాయన వారు మంచి ఒబీడియంట్ కిడ్స్గా ఉండలాగున వాళ్ళందరికీ మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. వారి మనసులను తీసుకున్న డెసిషన్ తండ్రి అది ఫర్మ్గా ఉండుటకు, దృఢంగా ఉండుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ లాక్డౌన్ టైంలో మా కుటుంబాలన్నింటినీ మీరు రక్షించమని కోరుతూ ఈ కొద్ది నా ప్రార్థన యేసే అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. हीरो यीशु मेरा हीरो, जिसने जीवन मुझको दिया है. मेरा हीरो यीशु मेरा हीरो, जिसने जीवन मुझको दिया है. मैं उसके पीछे चलूंगा, मैं उसके गीत गाऊंगा, क्योंकि यीशु मेरा हीरो. मैं उसके पीछे चलूंगा, मैं उसके गीत गाऊंगा, क्योंकि यीशु मेरा हीरो. शाहरुख नागी हीरो, सचिन नागी हीरो, यीशु मेरा हीरो. शाहरुख नागी हीरो, सचिन नागी हीरो, यीशु मेरा हीरो. मैं उसके पीछे चलूंगा, मैं उसके गीत गाऊंगा, क्योंकि यीशु मेरा हीरो. मैं उसके पीछे चलूंगा, मैं उसके गीत गाऊंगा, क्योंकि यीशु मेरा हीरो. मेरा हीरो यीशु मेरा हीरो, जिसने जीवन मुझको दिया है. मेरा हीरो यीशु मेरा हीरो, जिसने जीवन मुझको दिया है. मैं उसके पीछे चलूंगा, मैं उसके गीत गाऊंगा, क्योंकि यीशु मेरा हीरो. मैं उसके पीछे चलूंगा, मैं उसके गीत गाऊंगा, क्योंकि यीशु मेरा हीरो. क्योंकि यीशु मेरा हीरो, क्योंकि यीशु मेरा हीरो. హాయ్ చిల్డ్రన్, ఈ థర్డ్ డే VBSలో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి మనం వచ్చాము. అదే ఇది యాక్టివిటీ టైం. సో ఈ యాక్టివిటీ టైంలో మీరు చేయబోతున్నారు 2 ప్లెయిన్ పేపర్స్ తీసుకొని వచ్చి నాతో పాటుగా మీరు యాక్టివిటీ చేయాలి. ఓకేనా? గెట్ 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్లో ఒకటి ఈరోజు మీరు నేర్చుకున్న పాఠాన్ని బట్టి ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్. సో డిసొబీడియన్స్ వల్ల మనకు వచ్చే నష్టాలు, ఒబీడియన్స్ వల్ల మనకు వచ్చే బ్లెస్సింగ్స్ మనం తెలుసుకుందాం. సో నేను కూడా మీలాగే ఒక 2 పేపర్స్ తీసుకొని వచ్చాను. ఈ 2 పేపర్స్లో నేను డిసొబీడియన్స్గా ఉండి చేసిన తప్పులను నేను రాసుకున్నాను. సో మీరు కూడా డిసొబీడియంట్గా మీరు చేసినటువంటి తప్పులు మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను చేసినటువంటి తప్పులు ఏంటి అంటే, ఐ వాజ్ ఇర్రెగ్యులర్ టు చర్చ్, I don't obey my parents, I was in bad friendship, and I don't do my homework regularly. సో ఇవన్నీ నేను నా డిసొబీడియన్స్ లిస్ట్లో రాసుకున్నా. నెక్స్ట్, మీరు ఏమి ఒబీడియంట్గా ఉండాలని మీరు ఆశిస్తున్నారు? ఈరోజు ఈ లెసన్ విన్నాక మీలో ఏ చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఏ కరెక్షన్స్ కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ మీరు ఈ ఒబీడియన్స్ షీట్లో ఫస్ట్ రెండిటికి ఒక హెడ్డింగ్ రాసుకోండి, ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్ అని. ఈ ఒబీడియన్స్ పేపర్లో మీరు ప్రతిదీ ఏం చేయాలనుకుంటున్నారు, నేను నా డిసొబీడియన్స్ని బట్టి నేను కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి రెగ్యులర్లీ టు బి చర్చ్, నేను చర్చ్కి రెగ్యులర్గా టైంకి రావాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్, నేను మా పేరెంట్స్ మాట వినాలి,
నేను ఎక్కడ వాళ్ళని బాధ పెట్టకూడదు అని అనుకున్న వాళ్ళైతే ఐ వాంట్ టు ఒబే మై పేరెంట్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అని రాసుకోండి. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ ఇర్రెగ్యులర్ ఇన్ డూయింగ్ యువర్ హోంవర్క్, ఈ రోజు నుంచి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి, నేను టైంకి హోంవర్క్ రాస్తాను అని. నెక్స్ట్, మీకు ఒకవేళ ఎటువంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఒకవేళ ఉన్నట్టయితే అటువంటి బ్యాడ్ ఫ్రెండ్స్ని ఈ రోజు నుంచి కట్ ఆఫ్ చేస్తానని చెప్పి ఒక డెసిషన్ తీసుకోండి. సో ఇవన్నీ నేను నా లైఫ్లో చూసినవి, నేను తప్పు చేసిన తప్పులు. కానీ మీ లైఫ్లో ఇంకొక డిఫరెంట్గా మీకు ఒకవేళ ఉంటే అవన్నీ మీరు ఫ్రెష్గా మీ ఫ్రెష్ మైండ్లో ఒకసారి మీరు ప్రార్థన చేసుకోండి. నేనేమేమి తప్పులు చేశాను ప్రభువా, నాకు ఒకసారి గుర్తు చేయండి ప్లీజ్ అని అడిగి అవన్నీ మీరు ఒక వైట్ పేపర్లో రాయండి. నేను రాసిన విధంగా మీరు కూడా రాస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను చూడకపోయినా యేసయ్య మిమ్మల్ని గమనిస్తున్నాడు. సో ఆయన మనల్ని క్షమించే దేవుడు కాబట్టి మనం చేసే తప్పులన్నీ డిసొబీడియన్స్ పేపర్ మీద రాయండి. ఒబీడియన్స్ పేపర్ మీద మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అవన్నీ రాయండి. సో ఈ టైంలో ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప దేవా, మమ్మల్ని క్షమించే దేవుడవు తండ్రి. ప్రభువా, మేము ఇంతవరకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ నీ సన్నిధికి వచ్చి నిన్ను అడుగుతున్నారు ప్రభువా. మరి తండ్రి, మాలో ఉన్నటువంటి డిసొబీడియన్స్ని మీరు ఇప్పుడే తీసివేయమని అడుగుచున్నాను. ఎంతైనా నువ్వు క్షమించేవాడు కనుక నన్ను నీ బిడ్డగా చేసుకోమని, నీ మాట వినే బిడ్డగా నేను ఉంటానని ఈ క్షణంలో నిన్ను వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. సో ఇప్పుడు డిసొబీడియన్స్గా ఉన్నటువంటి పేపర్ని మీరు తీసుకొని నేను ఏదైతే చేయకూడదని ఆశిస్తున్నానో అదంతా ఇప్పుడే నేను టేర్ చేసేస్తున్నాను. సో ఈ టేర్ చేసింది మీరు గుర్తు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది తీసుకెళ్ళి మీరు డస్ట్బిన్లో వేయండి. నెక్స్ట్, మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఇది మీ బైబిల్లో పెట్టుకోండి. రోజు మీరు దీన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒకే రోజులో మీకు చేంజ్ రావడం అనేది మనకి కొంచెం కష్టమైన, గ్రాడ్యువల్గా మీరు ఏ రోజు ఏదైతే అచీవ్ చేశారో దానికి మీరు టిక్ మార్క్ చేసుకుంటూ మీరు ఈరోజు తీసుకున్న తీర్మానం బట్టి మీరు ఒబీడియన్స్గా ఉండాలని ఆశిస్తున్నవన్నీ మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. సో గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మరి థర్డ్ డే రోజు కూడా స్టోరీ ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డారని దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాం. ఈ థర్డ్ డేకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీ ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాం. మీరు విన్నటువంటి స్టోరీలోంచే కొన్ని క్వశ్చన్స్ మేము ప్రిపేర్ చేసాం. సో మీరు ఆన్సర్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ జోనా వాస్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఫిష్? యోనా ఎన్ని దినములు చేప కడుపులో ఉన్నాడు? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ప్లేస్ డిడ్ గాడ్ ఆస్క్ జోనా టు గో? దేవుడు యోనాను ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు? థర్డ్ క్వశ్చన్, వేర్ డిడ్ జోనా వాంటెడ్ టు గో? యోనా ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ సన్స్ డిడ్ నోవా హ్యావ్? నోవహుకి ఎంతమంది కుమారులు? ఫిఫ్త్ అండ్ లాస్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ అండ్ నైట్స్ డిడ్ ఇట్ రెయిన్ డ్యూరింగ్ నోవా టైమ్? నోవహు దినములలో ఎన్ని రోజులు జలప్రలయం వచ్చింది? సో ఈ 5 క్వశ్చన్స్ విన్నారు కదా పిల్లలు. సో మీరు స్క్రీన్లో చూస్తున్నట్లుగా వీటన్నిటికీ సరైన సమాధానాలు మీకు ఆల్రెడీ తెలుసు. సో మీరు చక్కగా ఆన్సర్స్తోని మీరు వాట్సాప్ చేయవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ. హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మరి 2 రోజులు VBS అయింది కదా, ఎంజాయ్ చేస్తున్నారా? అరే, నీ పేరేంటో ఉండింది, మర్చిపోయాను. ఏంటి నీ పేరు? నా పేరు అంటే నాకు సిగ్గు అవుతుందంటే వీళ్ళందరి ముందు చెప్పడానికి. ఏయ్, త్వరగా చెప్పు. నా పేరు చెర్రీ. ఓ, నీ పేరు చెర్రీ. అవును, గుర్తొచ్చింది. నా దగ్గరికి రాబాకు. అయ్యో, ఎందుకంటే?
మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చెర్రీ. ఓకే ఆంటీ. చెర్రీ, ఏం చేస్తున్నావు ఈ లాక్డౌన్ టైంలో? ఏముంది ఆంటీ, గేమ్స్, పబ్జీ, లూడో ఆడము. ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా తినడము, పడుకోవడము, ఫ్రెండ్స్ ని కలవడం. మీరేం చేస్తున్నారు? నేను రోజు ప్రేయర్ చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను. వర్క్ కూడా లేదు కదా, అందుకని దేవునితో టైం స్పెండ్ చేస్తున్నాను. చెర్రీ, నువ్వెందుకు ఫ్రెండ్స్ ని కలుస్తున్నావు? గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలీదా? ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆంటీ? ఎప్పుడు ఇదేనా? స్కూల్లో ఇవే, బయట కూడా ఇవేనా? మన గవర్నమెంట్ వారు బయటికి తిరగకూడదని చెప్పారు. అంటే మనకు కరోనా వైరస్ వస్తుంది కాబట్టి బయట తిరగొద్దని చెప్పారు చెర్రీ. అవునా? ఇంకేమున్నాయి ఆంటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో? అంతేకాకుండా మన చేతులను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎలా వాష్ చేసుకోవాలో మనకి యూట్యూబ్లో చూపించారు చెర్రీ. అలా చేస్తే శుభ్రంగా ఉంటాము. ఓకే ఆంటీ. ఇంకా మన సరౌండింగ్స్ కూడా నీట్గా ఉంచుకోవాలి చెర్రీ. ఇంతేకా చెర్రీ, మనం ఎవ్వరింటికి వెళ్ళకూడదు, మన ఇంటికి కూడా ఎవ్వరిని రానికూడదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి శానిటైజర్ ఇచ్చి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంటి లోపలికి అలౌ చేయాలి చెర్రీ. ఓకే ఆంటీ. కానీ నాకు చాలా బోర్ కొడుతుంది ఆంటీ. టైం పాస్ చేయడానికి ఏం లేదంటే ఎంతసేపు అని ఇంట్లో కూర్చుంటాం. చెర్రీ, నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, వింటావా? మీరు చెప్పండి ఫస్ట్, నేను వింటాను, తర్వాత చెప్తా. అలాగా చెర్రీ, నువ్వు వింటానంటేనే నేను చెప్తాను. ఓకే చెప్పండి, నేను వింటాను. మరే రివైవల్ క్రిస్టియన్ సెంటర్ వాళ్ళు ఆన్లైన్ VBS కండక్ట్ చేస్తున్నారు. అందులో నువ్వు జాయిన్ అయితే మంచి స్టోరీస్, యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవచ్చు చెర్రీ. నేను VBS లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలండి? నేను మీ మమ్మీ వాట్సాప్ నంబర్కి ఒక లింక్ పంపుతాను. ఆ లింక్ను నువ్వు క్లిక్ చేసినప్పుడు VBSలో జాయిన్ అవ్వచ్చు, ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే డన్ ఆంటీ. ఇంకంతే కాచెర్రీ, అందులో ఉన్న యాక్టివిటీస్ క్విజ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ నంబర్కి వాట్సాప్ చేయాలి. ఓకే ఆంటీ, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను నేను అది. ఓకే చెర్రీ, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఓకే పిల్లలు, మరి చెర్రీ లాగా మీరు కూడా VBSలో జాయిన్ అయ్యి ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. VBS ఎంజాయ్ చేయండి. ఓకే పిల్లలు, ఎంజాయ్ చేస్తారు కదా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఇప్పటి వరకు మనము ఒబీడియన్స్ గురించి స్టోరీ నేర్చుకున్నాం కదా, యాక్టివిటీ చేసాం కదా, మెమరీ వర్డ్స్ నేర్చుకున్నాం కదా. ఇవన్నీ మీకు గుర్తుకున్నాయా? అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్లో కూడా మనం పాల్గొని క్విజ్ కండక్ట్ చేసిన క్విజ్కి మనము ఆన్సర్స్ రాసామా, పంపించారు కదా చాలామంది. ఓకే, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత ఓపిక్గా మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. లాస్ట్గా మనము పప్పెట్ షో చూసాం కదా. ఆ పప్పెట్ షోలో దేని గురించి చెప్పారు? కరోనా వైరస్ గురించి చెప్పారు. జాగ్రత్తగా విన్నారు కదూ. మన గురించే, మన జాగ్రత్త గురించి పప్పెట్ షోలో మనకి చెప్పారు కదా. అవన్నిటినీ మనం పాటించుకుంటూ జాగ్రత్తగా ఉందాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. అదేవిధంగా ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రోగ్రామ్ని మనకి ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రోగ్రాం అంతటిలో ప్రభువా మీరు మాకు తోడై ఉండి ప్రభువా, పిల్లలందరూ ప్రభువా వినటానికి ప్రభువా వారికి ఇచ్చిన జ్ఞానంను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా మేమందరము కూడా పిల్లలకి బోధించుటకు ప్రభువా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా విన్న వాక్యము మేము మర్చిపోకుండా తండ్రి
మా యొక్క జ్ఞాపకంలో మేము ఉంచుకొని తండ్రి ఎల్లప్పుడూ ప్రభువా నిన్ను స్తుతిస్తూ సేవిస్తూ ప్రభువా మేము నేర్చుకున్న ఈ వాక్యము ప్రభువా ఎల్లప్పుడూ ప్రభువా మా జీవితంలో మేము అనుసరించుటకు ప్రభువా మీ యొక్క కృపను మాకు చూపమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.